ఆ చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళే మద్దతు తెలిపిండ్రు. ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది. భారతదేశంలో డ్యామ్లు అండ్ బ్యారేజెస్ మీద అత్యంత నాలెడ్జ్, స్కిల్, అనుభవం వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ 24th October 23. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ. మరి దీనికి వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ఇనాగ్రేషన్తో మొదలుపెట్టింది. ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు మరి నీళ్లు ఉసుకపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది. 2019 నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే ఆల్ ద 3 బ్యారేజెస్ వేర్ షోయింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇంకో విషయం అధ్యక్ష, అసలు డ్యామ్కి బ్యారేజ్కి తేడా లేకుండా బ్యారేజ్ కట్టి డ్యామ్ లాగా ఉపయోగించుకునేందుకే ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిందని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఆర్ మెంట్ టు స్టోర్ లెస్ వాటర్, 2 to 3 TMC అట్ ద మోస్ట్. ధవళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో కూడా 2-3 TMCలు స్టోర్ చేస్తారు. మరి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఈ బ్యారేజ్లలో మరి ఫుల్ కెపాసిటీకి స్టోర్ చేసి అధికారులు హెచ్చరించిన ఆన్ రికార్డ్ ఇది ఇంత స్టోరేజ్ చేయకూడదు, నీళ్లు తగ్గియాలే, రిపేర్ చేయాలని చెప్పిన ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు దాన్ని లెక్క చేయలేదు. దాని పర్యవసానమే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్పి లిఖితపూర్వకంగా మీ ప్రభుత్వంలో మీ అధికారులే తెలియజేసిండ్రు. 2022 14th April ఆనాటి ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారు, ఆనాటి ఇంజనీర్లు వాళ్ళేమన్నారంటే ఇమ్మీడియట్గా ఈ బ్యారేజ్లకు రిపేర్స్ చేపట్టాలి, లేకపోతే ఫ్యూచర్లో ప్రమాదం. బట్ ఆనాటి మరి పెద్దలు అసలు లెక్క చేయలేదు, ఆ బ్యారేజ్లు నింపెట్టేసిండ్రు, అది కూలిపోయింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ వచ్చిందో అనేక సందర్భాల్లో నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన అధ్యక్ష. అన్డౌటెడ్లీ దే ఆర్ ద కంట్రీస్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మరి వాళ్ళు మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మనే కాదు, ఐఐటి ప్రొఫెసర్లు, సాయిల్ రీసెర్చ్లో, మెటీరియల్ రీసెర్చ్లో మరి నైపుణ్యం ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, టెక్నికల్ ఉన్నవాళ్ళు ఈ కమిటీ మెంబర్స్. వాళ్ళు ఏమన్నారు? మేడిగడ్డ బ్యారేజ్ హ్యాస్ సంక్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ involving poor planning, poor design, poor quality control